అమ్మయ్య మొత్తానికైతే పైనకి చేరుకున్నారు ఇద్దరు, రాముడు చంద్రయ్య మామ. కొండలేగుట్టని పూజ చేసుకోవడానికి వచ్చిన పైకి. ఇది ఎక్కడంటే వనపర్తి జిల్లా రాజనగరం మున్సిపాలిటీ 12వ వార్డు. మాదిగో జాతిపల్లి చెరువు. అది నీళ్ళు తక్కువ కనిపిస్తున్నాయి. ఇది జాతిపల్లి చివరికి వస్తుంది ఈ గుడి. గుట్ట అవి కొండలేగ గుట్ట అంటారు. దేవుడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు లోపల. ఇంకో ఇక్కడ చెట్టు, ఈ చెట్టు పూలు తెంపుకొని గుళ్ళే పూజ చేస్తాం. ఇది కోనేరు. కోనేరులో అయితే నీళ్ళు అయితే లేవు, ఇప్పుడు ఎండిపోయింది. ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. పైన ఇంకా 2 చిన్న చిన్న కోనేరులు ఉన్నాయి పైన కూడా. గంగా ఇక్కడ పెద్ద బండ, ఇది బండరాయి. ఇక్కడ నుండి చూస్తే వనపర్తి జిల్లా మొత్తం కనిపిస్తుంది పైకి ఎక్కి చూస్తే. ఇక్కడ చంద్రమామ అంటే ఎవరో కాదు, వనపర్తిలో శ్రీరామ ఎలక్ట్రానిక్ షాప్ ఉంది కదా. టీవీలు, ఫ్రిడ్జ్లు, కుక్కర్లు, కూలరు సేల్స్ చేస్తుంటాడు ఆయన్నే. ఏడవన్నాడు అని అనుకోకండి, సింహం లోపల ఉంది, పూజ చేస్తుంది. మామ లోపల పూజ చేస్తున్నాడు. పార్ట్ 2లో చూపిస్తుంది. లోపల పూజ జరుగుతుంది అనమాట. ఇక ఎంత బాగుంది. పాత టెంపుల్, దాదాపు అంటే 100 ఏళ్ళు అయిందో 150 ఏళ్ళు అవుతుందో తెలియదు. చాలా అంటే చాలా పాత టెంపుల్, పురాతనమైన టెంపుల్ ఇది. ఇంకా గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని ఇక్కడ డెవలప్మెంట్ పట్టించుకొని చేస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చే భక్తులకు కానీ నీటి సవలతు మంచిగా చేసి వెహికల్స్ రావడానికి, పైకి బైకులు కానీ కార్లు కానీ ఏమన్నా వచ్చే విధంగా తయారు చేసి ఒక బాట అనేది ఏర్పాటు చేసి నీటి సవలతు చేస్తే కొంచెం బాగుంటుంది. పెద్ద బండరాళ్ళు, రాళ్ళ కిందనే దేవుడు ఉంటాడు లోపల. చాలా అంటే చాలా పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి లోపల ఉంటాడు. ఈ జాతిపల్లి చివరికి వస్తుంది. కొంచెం డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. ఇంకా ఇక్కడ మొత్తం ఇంటి చూస్తే మొత్తం వనపర్తి జిల్లా మొత్తం కనిపిస్తుంది పై వరకు. ఈ లైక్ కొట్టి షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. స్తంభం కూడా ఉంది ఇక్కడ, కరెంట్ సప్లై కూడా ఉంది. కరెంట్ కూడా ఇక్కడ ఇప్పుడైతే కరెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఇక్కడ చెట్టు, పెద్ద చెట్టు ఇది. ఇక్కడి నుంచే చూస్తే మాత్రం పెద్దగా కనిపిస్తుంటుంది మొత్తం అంతా. చూడు ఎంత బాగా అంటే అంత బాగా అనిపిస్తుంది.